వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం స్కీమ్లో 2020కి సంబంధించి ఎవరైతే కాలేజీలో కొత్తగా చేరింటారో వాళ్ళని ఆన్లైన్లో ఎక్కించారో లేదో ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఫస్ట్ అయితే మీరు వాట్సాప్లో 9552300009ని సేవ్ చేసుకోండి. ఈ యొక్క వాట్సాప్ నెంబర్ వచ్చేసి గవర్నమెంట్కి సంబంధించినది. మీరు దీన్ని ఓపెన్ చేసిన తర్వాత దీనికి హాయ్ అని మెసేజ్ చేయండి. హాయ్ అని మెసేజ్ చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ అయితే వస్తుంది. ఆ యొక్క ఫామ్లో సేవ్ని ఎంచుకోండి అని కనిపిస్తుంది. మీరైతే సింప్లీగా దాని మీద క్లిక్ చేయండి. సేవ్ని ఎంచుకోండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. దయచేసి ఒక సేవ్ని ఎంచుకోండి అని కనిపిస్తుంది. ఇంటూ సింబల్ మీద దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు కిందకి స్క్రోల్ చేసి తల్లికి వందనం స్టేటస్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 2026 స్థితి అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కింద నిర్ధారించడానికి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక ఫామ్ అయితే వస్తుంది. తల్లికి వందనం పథకానికి మీరు అర్హులా కాదో తెలుసుకోవడానికి మీ వివరాలు నమోదు చేయండి అని మీకు కింద ఫామ్ తెరవడానికి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చైల్డ్ ఆధార్ ఐడి అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో విద్యార్థిని ధృవీకరించండి అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో సమర్పించండి అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు మెసేజ్ అయితే వస్తుంది. ఇలా ఎవరికైతే మెసేజ్ వచ్చిందో వాళ్ళకి ఇంకా అకౌంట్లో డబ్బులు పడలేదని ఇలా మీకు కనిపిస్తుందంటే మీరు ఆన్లైన్లో ఎక్కినట్టే, కానీ మీకు ఇంకా మనీ పడలేదు. ఇలా ఉన్న వారికి సెకండ్ లిస్ట్లో అయితే పడుతుంది. అలాగే మీరు సచివాలయం కూడా వాళ్ళు అడగండి. ఒకవేళ ప్రాబ్లం ఉంటే మీకు గ్రీవెన్స్ అయితే పెడతారు. నెక్స్ట్ అయితే అనదర్ ఆధార్ ఐడి అయితే ఎంటర్ చేయబోతున్నాను. కాలేజీలో కొత్తగా చేరిన వాళ్ళవి ఫామ్ తెరవండి అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఆధార్ ఐడి అయితే ఎంటర్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. ఆధార్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత విద్యార్థిని ధృవీకరించడానికి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నమోదు ఐడి, తరగతి ఐడి, పాఠశాల పేరు కనిపించింది అంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇంకా ఆన్లైన్లో అసలు ఎక్కించలేదని అర్థం. సో మీరు వెంటనే మీ యొక్క సార్ని అయితే కన్సల్ట్ అవ్వండి. మీ యొక్క సార్ వాళ్ళు మాత్రమే ఇది ఎక్కిస్తారు. ఇది సచివాలయంలో ఎక్కించరు. ఇది మీ యొక్క పాఠశాలలో మాత్రమే ఎక్కిస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా విజిట్ అయినట్టయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.